గోపిని తెల్లవారుజామున నిద్రలేపి పార్వతి, ఏమండి, మీరు నాకు ఖరీదైన పట్టు చీర నగలు కొన్నట్లు కలొచ్చిందండి అని చెప్పింది. గోపి, ఓ అలాగా, ఇవాళ కలలో ఆ చీర కట్టుకొని నగలు వేసుకొని నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి రావాలనుకుంటావో అక్కడక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేయి. మళ్ళీ నన్ను అవి కొను ఇవి కొను అని అనొద్దు. ఆనందం, ఇవాళ చేసిన ఉప్మా ఎక్కడ నేర్చుకున్నావు బంగారం? శ్రీదేవి, ఎందుకండి, అంత బాగా నచ్చిందా? ఆనందం, చాలా బాగుంది. నీ చేతితో చేసిన ఆ రుచికి కళ్ళమ్మడి ఆనంద పుష్పాలు రాలి 3 గ్లాసులు మంచినీళ్ళు తాగాను. ఈసారి తాగేది కాకుండా తినేది కూడా ట్రై చేయి. అది తిని నేను 6 గ్లాసులు తాగేలా ఉండాలి ఋషి. శ్రీదేవి, మా ఆయనకు నేను చేసిన వంట అంటే ఎంత ఇష్టమో. భార్యతో మాట్లాడటం ఒక కళ, అందరికీ రాదు. ఎప్పుడూ చిన్న సాయం కూడా చేయకుండా నిత్యం సతాయిస్తున్న భార్యకు బెడ్ కాఫీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని తెల్లవారుజాము లేచాడు భర్త. ఫ్రిడ్జ్లో ఉన్న పాల గిన్నె తీసి స్టవ్ మీద పెట్టాడు. ఎంతసేపు అయినా పాలు పొంగటం లేదు. ఏమైందా అని అనుమానం వచ్చి గిన్నె పైన ఉన్న మూత తీసి చూడగా పై ప్రాణాలు పైనే పోయాయి. అందులో ఉన్నది దోశల పిండి. పాపం పెళ్ళాం లేస్తే పరుగు పోతుందని 3 రోజులుగా పరారీలో ఉన్నాడు.